ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోమవారం డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించబడింది. శిబిరంలో గ్రామస్తుల ఆరోగ్య పరిశీలనలు చేయగా అవసరమైన వారికి మందులు పంపిణీ చేయబడ్డాయి. వర్షాకాలంలో నీటి నిల్వలు, చెత్త సమస్యలు నివారించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చేతులను వేడి నీళ్లతో సరిగా తుడవాలని సూచనలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు. మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రుయాడి గ్రామస్తులందరూ మన యొక్క హెల్త్ క్యాంపెయిన్ని సద్వినియోగం చేసుకోగలని మనం చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర బీపీ, షుగరు, హెచ్ఐవి అండ్ సిఫిలిస్, టీబీ అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే 7 రకాల టెస్టులు చేస్తున్నాం. కాబట్టి గ్రామానికి చెందిన ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ల్యాబ్కు నుండి ఈ సంచార వాహనం ద్వారా ఈ హెచ్ఐవి టెస్టులు అనేటి గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలకి అన్ని టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క లింక్ వర్కర్ స్కీమ్ ఎన్జిఓ ద్వారా మరియు ఇక్కడున్న ఏఎన్ఎం స్టాఫ్ ద్వారా గ్రామాలకు ఉన్న ప్రజలకి హెచ్ఐవి, ఎస్టిఐ, టీబీ అండ్ షుగరు, బీపీ వీటిని చేస్తున్నాం. కాబట్టి మీరందరూ సద్వినియోగం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం సిఐటియు జిల్లా నాయకులు శ్రీమతి ఇందిరా కె బృందావతి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల 4 నెలల వేతనాల కోసం